ఫస్ట్ ప్లెయిన్ టెక్స్ట్ని తీసుకుందాం. అది 64 బిట్స్ ఉంటుంది. ఈ ప్లెయిన్ టెక్స్ట్ అనేది ఫస్ట్ ఇనీషియల్ పర్ముటేషన్ జరుగుతుంది. అంటే ప్లెయిన్ టెక్స్ట్ అనేది దాంట్లో ఉండే బిట్స్ వాటి పొజిషన్స్ అనేది రీఅరేంజ్ అవుతాయి. ఇప్పుడు ఎన్క్రిప్షన్ అల్గోరిథంలోకి వెళ్తే, సో ఈ ప్లెయిన్ టెక్స్ట్ అనేది ఎన్క్రిప్ట్ అవ్వాలంటే మనకి కీ కావాలి. కీ కూడా ఫస్ట్ 64 బిట్స్ ఉంటుంది కీ సైజ్. ఇది పర్మిటెడ్ చాయిస్ 1 అనే ఒక స్టెప్ పర్ఫామ్ అవుతుంది. దీనికి PC1 అంటాం, పర్మిటెడ్ చాయిస్ 1 అంటే ఏంటి? ఈ కీ బిట్ 64 బిట్స్ కదా కీ అనేది. అందులో ప్రతి 8th బిట్ ప్యారిటీ బిట్ అని కన్సిడర్ చేసి రిమూవ్ చేసేస్తుంది. రిమూవ్స్ ఎవ్రీ 8th బిట్ రిమూవ్ చేసేస్తుంది. నెక్స్ట్ ఈ PC1 64 నుంచి 8 రిమూవ్ అయిపోతే 56 బిట్స్ ఉంటాయి కదా. ఇంకా ఇవి 2 హాఫ్స్గా డివైడ్ అవుతాయి, 28, 28. వీటిని C1, C0, D0 అనుకున్నాం. ఇవి లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్ పర్ఫామ్ చేస్తాయి. అంటే ఇది కూడా ఒక లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్ అంటే కూడా కొన్ని ఆపరేషన్స్ పర్ఫామ్ అవుతాయి, సమ్ స్పెసిఫిక్ ఆపరేషన్స్ ఈ 28 బిట్స్ మీద. ఇవి మళ్ళీ కంబైన్ అయ్యి 56 బిట్స్ అయ్యి PC2లోకి వెళ్తాయి. ఈ PC2 ఏం చేస్తుంది? ఒక టేబుల్ హెల్ప్ తీసుకుని 56 బిట్స్ని 48 బిట్స్గా మారుస్తుంది, 48 కీ బిట్స్గా. ఈ PC2 నుండి వచ్చిన 48 కీ బిట్స్ ఇప్పుడు ఎన్క్రిప్ట్, ఇందులో నుండి వచ్చిన 64 ప్లెయిన్ బిట్స్తో ఎన్క్రిప్షన్ అల్గోరిథంలోకి వెళ్ళి ఎన్క్రిప్షన్ అల్గోరిథం పర్ఫామ్ చేస్తుంది. అయితే ఇక్కడ సైఫర్ టెక్స్ట్ వస్తుంది పర్ఫామ్ అయిన తర్వాత. ఈ ప్రాసెస్ అనేది, ఎన్క్రిప్షన్ అనేది 16 టైమ్స్ పర్ఫామ్ చేస్తుంది DESలో. సో ఈచ్ టైంని రౌండ్గా అనుకుంటాం. ఫస్ట్ టైం పర్ఫామ్ చేసేది రౌండ్ 1 అయితే, సెకండ్ టైం పర్ఫామ్ చేసేది రౌండ్ 2. ఇలా రౌండ్ 16 వరకు పర్ఫామ్ చేస్తుంది. ఈ రౌండ్ 16 తర్వాత వచ్చేది సైఫర్ టెక్స్ట్. దీన్ని ఫైనల్ పర్ముటేషన్ చేస్తాము. ఫైనల్ పర్ముటేషన్ దీని తర్వాత వచ్చేది ఒరిజినల్ సైఫర్ టెక్స్ట్. సో ఇప్పుడు ప్రతి రౌండ్లో 64 బిట్స్ అనేది మారి కొత్త సైఫర్ అనేది ఇన్పుట్గా వెళ్తుంది కదా. సో 48 కీ బిట్ కూడా కొత్త కీ బిట్ కావాలి. ఇప్పుడు ఏం చేస్తుంది? ఈ లెఫ్ట్ షిఫ్ట్ని C1గా అనుకుని, ఈ రైట్ షిఫ్ట్ని D1గా అనుకుని మళ్ళీ లెఫ్ట్ షిఫ్ట్ పర్ఫామ్ చేస్తుంది. వీటికి రైట్ షిఫ్ట్, ఇవి మళ్ళీ కంబైన్ అయ్యి 56 బిట్స్గా అయ్యి PC2లోకి వెళ్తుంది. PC2 అనేది సేమ్ 48 టేబుల్ కీ బిట్ టేబుల్ని యూజ్ చేసుకుని 56ని కాస్త 48 బిట్స్గా మారుస్తుంది కీ బిట్స్గా. రౌండ్ 2లోకి పంపిస్తుంది. ఈ ప్రాసెస్ అనేది 16 టైమ్స్ పర్ఫామ్ అవుతుంది. అంతే.